Hello everyone, this is Prabhakar Chowti. So welcome you all. As part of the APPSC Group 2 is concerned, so recentగా మీ అందరికీ కూడా తెలుసు ప్రిలిమినరీ చాలా కఠినమైనటువంటి పేపర్గా భావించడంతో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1:100 రేషియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తూ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుండి కనుక లెక్కించుకుంటే ఎగ్జామ్ డేట్ను కనుక వదిలేస్తే ఇప్పుడు మీకు ప్రస్తుతం 105 రోజులు ఉన్నది. ఇంకొక 5 రోజులను మిస్లీనియస్గా కనుక తీసేయగలిగితే ఎగ్జాక్ట్లీగా 100 డేస్ మీకు మిగిలింది. ఈ 100 డేస్లో అత్యంత క్లిష్టమైనటువంటి సబ్జెక్టు, అత్యంత కఠినమైనటువంటి సబ్జెక్టు, చాలామందికి కొంత కష్టసాధ్యమైనటువంటి సబ్జెక్టు ఎకానమీని మనం ఈ 100 డేస్లలో ఎలా ఎక్స్పర్టైజ్ కావచ్చు, ఎకానమీలో ఇచ్చినటువంటి 75 మార్క్స్ని మనం 100% ఖచ్చితత్వంతో ఎలా అటెంప్ట్ చేయవచ్చు అనేటటువంటి అంశాలని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సీరియస్ క్యాండిడేట్స్ గ్రూప్ 2 ఉద్యోగం పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. సో నాన్ సీరియస్ క్యాండిడేట్స్, టైంపాస్కు చూసేటటువంటి వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇది సీరియస్ క్యాండిడేట్స్ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఒక్కసారి ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి వెబ్ నోట్ను కనుక ఒకసారి మీరు పరిశీలిస్తే ఏపీపీఎస్సీ వెబ్ నోట్లో ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. ద మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ 28th జూలై 2024. 28 జూలై 2024లో మేము మెయిన్స్ ఎగ్జామ్ పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాన్ని ఇచ్చింది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్కి మరి చాలామంది చేసినటువంటి అభ్యర్థన మేరకు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఉండడంతో 1:100 రేషియోలో క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసింది. నౌ ద టోటల్ కాంపిటీషన్ ఈజ్ 92,250 మెంబర్స్. ఇప్పుడు ప్రస్తుత కాంపిటీషన్ ఎంత? 92,250. తర్వాత మీ జోనల్ కేటగిరీ, మీ డిస్టిక్ కేటగిరీ, మీ జెండర్ కేటగిరీ, మీ క్యాస్ట్ కేటగిరీని తీసుకున్నప్పుడు మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు, మీకెంత కాంపిటీషన్ ఉంది అనేది ఇండివిజువల్గా మీకు తెలుస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గ్రూప్ 2కు ప్రిపేర్ కావాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. సో ఎగ్జామ్ డేటు 28th జూలై 2024 అంటున్నాడు. కాబట్టి రేపటి నుండి మొదలుకుంటే అంటే ఏప్రిల్ 13th నుండి జూలై 27th వరకు లెక్కించుకుంటే 105 రోజులు వస్తుందండి. ఓకే, 105 రోజులు అంటే 3 months 14 days టైం ఉంది మీకు. మొత్తం చూసుకుంటే 2,520 గంటలు ఉన్నది. 15 వీక్స్ ఉన్నది, అంటే 15 వారాలు ఉన్నది. 15 వీక్స్ ఉన్నది. ఈ 15 వారాలలో మీకున్నటువంటి ఈ 4 అంశాలను ఒకసారి మనం సిలబస్లోకి పోదాం. సో ఈ సిలబస్లో మొత్తం 4 అంశాలు ఉన్నాయి, మొత్తం 15 వీక్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం సిలబస్లో ఉన్నటువంటి 4 అంశాలలో పేపర్ 1లో మీకు సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇడిచిపెడితే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ ఇడిచిపెడితే, మీకు 1-2 పేపర్ 2లో పార్ట్ 1 ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, పార్ట్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5 మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీలో చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5 ఈజ్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఈ ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ను కూడా మన కోర్సులో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో కలిపి చర్చించడం జరుగుతుంది. కాబట్టి నేను ఎకానమీని జస్ట్ 75 మార్క్స్కి మాత్రమే అనకుండా ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ద 75+ మార్క్స్ అని చెప్పేసి నేను అంటా. ఎందుకు? మనకు ఈ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో మనకు 75+ మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఒక 3 చాప్టర్స్ మనకు ఎన్వైర్న్మెంట్, ఎకాలజీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఎన్వైర్మెంటల్ పొల్యూషన్స్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అంతా కూడా ఈ 3, 4, 5 చాప్టర్లో ఉంటుంది. అది కూడా మనము ఈ పర్టికులర్ ఇండియన్ ఎకానమీలో భాగంగా మనం చర్చించడం అనేది జరుగుతుంది. రెండోది, మీరు కింద కనుక చూస్తే మీ అందరికీ కూడా తెలుసు, 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద క్వశ్చన్ విల్ బి నెగటివ్, పెనలైజ్డ్. నెగటివ్ మార్క్ ఉంది. ఎంత మార్కులు ఉన్నాయి? 1/3 మార్క్స్ ఉన్నాయి. అంటే మీరు ఒక 3 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే, మీరు ఒక క్వశ్చన్ రైట్ చేస్తే ఆల్మోస్ట్ మీకు 0 మార్క్స్ వస్తాయి. ఒక్కసారి సిలబస్ని కనుక చూస్తే
చాలామంది ఈ సిలబస్ను చూయించి మోసం చేస్తున్నారు. ఎందుకంటే 1, 2, 3 చాప్టర్సే ఉన్నాయి, మేము ఒక 30 అవర్స్లో మీ 3 చాప్టర్స్ని కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఒకసారి సిలబస్ మొత్తాన్ని కనుక చూస్తే, నేను కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ చేసినటువంటి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి ఆ కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ కూడా మీరు చూడండి. ఇప్పుడు మనం సిలబస్ అనాలిసిస్ చేయట్లేదు. 100 రోజులలో ఎకానమీలో ఏమేమి చదవాలి, ఎట్లా చదివితే మీరు 75+ మార్క్స్ని గెయిన్ చేయగలుగుతారనేది నేను మాట్లాడబోతున్నాను. సో స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీలోనే దాదాపుగా మీకు 3 నుండి 4 చాప్టర్స్ ఉంటాయి. ఒకసారి చెప్తా చూడండి. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అనేది ఒక చాప్టరా, తర్వాత కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఆక్యుపేషనల్ ప్యాటర్న్, ఇదంతా నేషనల్ ఇన్కమ్లో వస్తుంది. తర్వాత ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇంకొక చాప్టర్. తర్వాత స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ అనేది ఇంకొక చాప్టరా. ఓకే, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద ఫినాన్షియల్ రిసోర్సెస్, నీతి ఆయోగ్, ఇదంతా కూడా ఇది సేమ్ చాప్టర్లో వస్తుంది. అంటే ఫస్ట్ చాప్టర్లోనే మీకు 3 చాప్టర్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా చదవాల్సినవి. తర్వాత రెండో చాప్టర్లోకి కనుక పోతే మీకు ఫంక్షన్స్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ మనీ సప్లై అన్నాడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాడు, మానిటరీ పాలసీ అన్నాడు. సో మనీ సప్లై, ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ ఇదంతా కలిపి ఒక చాప్టర్ అనుకుందాం. బ్యాంకింగ్ ఇదంతా కలిపి ఒకటే చాప్టర్. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్, ఇదంతా కలిపి చాలా పెద్ద చాప్టర్ ఇది, బట్ ఒకటే చాప్టర్గా నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇన్ఫ్లేషన్ ఒక చాప్టరు, మనీ అండ్ మనీ సప్లై ఒక చాప్టరు, బ్యాంకింగ్ ఒక చాప్టరు, మానిటరీ పాలసీ ఒక చాప్టరు, 4 చాప్టర్లు అయితే దీంట్లో ఆ మొత్తాన్ని కలిపి నేను ఒక చాప్టర్గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లోనే 4 సబ్ చాప్టర్స్ ఉంటాయి. తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు ఇండియాస్ ఫిస్కల్ పాలసీ, ఫిస్కల్ ఇంబ్యాలెన్స్, డెఫిసిట్ ఫైనాన్స్, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, జిఎస్టీ, రీసెంట్ బడ్జెట్, ఇదంతా కలిపి ఒక చాప్టర్. సో ఆల్మోస్ట్ సెకండ్ చాప్టర్లో మీకు 5 చాప్టర్లు ఉంటాయి. ఓకే, మనీ సప్లై, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ మొత్తం కలిపి 4 చాప్టర్లు, పబ్లిక్ ఫైనాన్స్, రీసెంట్ బడ్జెట్, ఫిస్కల్ పాలసీ ఇదంతా కలిపి ఒక చాప్టర్. మొత్తం 5 చాప్టర్స్ దీంట్లో ఉంటాయి. తర్వాత మూడవ దాంట్లో వచ్చేసి అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టర్, ఇవన్నీ కలిపి 3 చాప్టర్లు. సో ఆల్మోస్ట్ 10 to 11 చాప్టర్స్ మీరు ఇండియన్ ఎకానమీలో భాగంగా చదవాలి. దీంట్లో మళ్ళీ చాలా రకాలైనటువంటి అంశాలు ఇచ్చింది. మీరు ఇక్కడ ఒకసారి గమనిస్తే రీసెంట్ ఇండియన్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎఫ్డిఐ అన్నాడు. అంటే బీఓపి గురించి, ఎక్స్టర్నల్ ఎకానమీ గురించి, ఎఫ్డిఐ గురించి, ఎఫ్డబ్ల్యూఐ గురించి కూడా మీరు చదవాలి. సో ఇట్లా సిలబస్ మొత్తాన్ని గమనిస్తే మీకు 10 to 11 చాప్టర్స్ ఉంటాయి ఇండియన్ ఎకానమీలో. తర్వాత ఏపీ ఎకానమీలో కూడా ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఏవేవైతే చాప్టర్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి 3 చాప్టర్స్ ఉంటాయి ఏపీకి ఎక్స్క్లూజివ్గా. ఏపీ బడ్జెట్ ఉంటుంది, ఏపీ మరి డివిజన్ ఇష్యూస్ ఉంటాయి, సెంట్రల్ అసిస్టెన్స్, తర్వాత ఏపీకి సంబంధించినటువంటి ఫినాన్షియల్ ఇష్యూస్, ఫిజికల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా సిలబస్లో ఉంటాయి. సో సిలబస్ మీరు ఊహించినంత చిన్నగా లేదు, వేరే వాళ్ళు చెప్తున్నంత చిన్నగా కూడా ఈ సిలబస్ అనేది లేదు. సిలబస్ అనేది వ్యాస్ట్ ఉంది. మరి ఈ వ్యాస్ట్ సిలబస్ను కంప్లీట్ చేయాలి అంటే ఎలా? మీరు అన్నట్టుగా 100 days సరిపోతుందా? రెండోది ఏంటి, ఒకవేళ పేపర్ కఠినంగా వస్తే పరిస్థితి ఏంటి? పేపర్ కఠినంగా వస్తే మీకొక్కరికి పేపర్ కఠినంగా రాదు కదా. ఈ రాష్ట్రంలో పరీక్ష రాసేటటువంటి 92,000 మందికి కూడా కఠినంగానే వస్తుంది కదా. ఈ 92,000 మందిలో ఇంతకుముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ కఠినంగా వచ్చింది. కఠినంగా వచ్చినా కూడా 92,000 మంది పాస్ అయ్యారు కదా. మరి పాస్ కాని వాళ్ళందరూ కూడా ఈ 92,000 మంది కంటే తక్కువ స్కోర్ చేసిరని అర్థం. ఇక్కడ కూడా అంతే, ఈ 92,000 మందిలో కూడా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు, అంటే కఠినంగా వచ్చినా కూడా బాగా పర్ఫామ్ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా విజేతలు అవుతారు. మరి ఆ బాగా పర్ఫామ్ చేసేటటువంటి వ్యక్తుల జాబితాలో మీరు ఉండాలి. కఠినంగా వచ్చింది అని వదిలేయడం కాదు, అందరికీ కఠినమే, అందరికీ టైం సరిపోదు. మీరు బెటర్గా పర్ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు లిస్టులో ఉంటారు. జాబ్ చేస్తూ ఎలా ప్రిపేర్ కావాలి ఒకటే నేను చెప్తాను. జాబ్ చేస్తున్న వాళ్ళకైనా, హోమ్ మేకర్స్కైనా, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకైనా, హౌస్ వైఫ్స్కైనా, అప్పుడప్పుడు మాత్రమే చదివేటటువంటి వాళ్ళకైనా కూడా వీళ్ళందరికీ కూడా ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఏపీపీఎస్ వాళ్ళు వీళ్ళకొక పేపర్, వీళ్ళకొక పేపర్, వీళ్ళకొక పేపర్ సపరేట్గా ఇవ్వట్లేదు, ఒకే క్వశ్చన్ పేపర్ని ఇస్తున్నారు. దాంతోపాటుగా అందరికీ సేమ్ క్వశ్చన్ పేపర్, సేమ్ టైం ఇస్తారు, సేమ్ కఠినత్వం ఉంటుంది. కాబట్టి మీకు సపరేట్ ప్రిపరేషన్ అనేది ఓన్లీ టైమింగ్స్లో మాత్రమే చేంజెస్ ఉంటుంది తప్ప ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మీకు కూడా సేమ్. మీరు కూడా
ఒక సీరియస్ అభ్యర్థి ఫుల్ టైం అభ్యర్థి చేసేటటువంటి అన్ని పనులను మీరు కూడా చేయాల్సిందే. కాబట్టి వీళ్ళకి కూడా ఏ ఎగ్జామ్షన్స్ లేవు. సో ఒక్కసారి మనము ఈ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి 100 రోజులు సరిపోతుందంటే 100% 100 రోజులు మ్యాక్సిమం ఎనఫ్. రెండవది, ఈ సిలబస్ మొత్తాన్ని కూడా నేను సొంతంగా చదవచ్చా? సో సొంతంగా చదవచ్చండి, నాట్ అన్ ఇష్యూ. మీరు కూడా చదివి అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఒక 4-5 సోర్సెస్ నుండి పుస్తకాలను చదివి 4-5 సోర్సెస్ నుండి నోట్స్ని గ్యాదర్ చేసుకొని 4-5 సోర్సెస్ నుండి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. సో ఈ 100 డేస్ టైంలో అంత టైం ఉందంటే నో, లేదు. కాబట్టి నీ సొంతంగా ఎకానమీ మొత్తాన్ని నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్ ఫినామినన్. అట్లా నేర్చుకునే వాళ్ళు కూడా కొంత శాతం మంది ఉంటారు. సో వాళ్ళకి నేను చెప్పేటటువంటి అంశాలు వర్తించకపోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, కంప్లీట్ సిలబస్ ఉన్నటువంటి బుక్ ఏదైనా మార్కెట్లో ఉందా? నో. కంప్లీట్ సిలబస్ ఉన్నటువంటి పుస్తకం మార్కెట్లో ఉండదు, లేదు. ఇప్పుడు మీకు ఏపీపీఎస్సి వాళ్ళకి తెలుగు అకాడమీ వాళ్ళు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారండి. ఏపీపీఎస్సి వాళ్ళకు తెలుగు అకాడమీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి, దాని తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక 600 పేజీలతో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసి, ఇది 2023లో రిలీజ్ చేసినటువంటి పుస్తకం. ఈ 2 పుస్తకాలు 1000 పేజీలు చదివినా కూడా మీ ప్రిపరేషన్ 25% కూడా కంప్లీట్ కాదు, ఐ గ్యారంటీ. ఓన్లీ ఎకనామిక్ సర్వే చదివితే కంప్లీట్ అవుతుందా? కాదు. సో ఒకే పుస్తకం ద్వారా మీరు మొత్తం ఎకానమీని నేర్చుకోవడం అనేది కూడా సాధ్యం కాదు. తర్వాత ఇప్పుడు ఒకే పుస్తకంలో కాన్సెప్ట్స్ ప్లస్ డాటా మొత్తం కవర్ అయ్యేటటువంటి పుస్తకం ఉంటుందంటే అది కూడా ఇప్పుడు ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఓకే. తర్వాత ఎకానమీలో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎకానమీ అంటే ఏంటి, ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటి, తర్వాత ఎకనామిక్స్ అంటే ఏంటి, తర్వాత మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి, లేకపోతే మీరు మనీ అండ్ మనీ సప్లైకి వచ్చారనుకోండి, మనీ అంటే ఏంటి, మనీ సప్లై అంటే ఏంటి, టోటల్ స్టాక్ ఆఫ్ మనీ అంటే ఏంటి, టోటల్ సప్లై ఆఫ్ మనీ అంటే ఏంటి, మనీ సప్లైని ఎలా కొలుస్తారు, మానిటరీ అగ్రిగేట్స్ అంటే ఏంటి, లిక్విడిటీ అగ్రిగేట్స్ అంటే ఏంటి, దాని తర్వాత మానిటరీ పాలసీకి క్రెడిట్ పాలసీకి డిఫరెన్స్ ఏంటి, క్వాంటిటేటివ్ టూల్స్ అంటే ఏంటి, క్వాలిటేటివ్ టూల్స్ అంటే ఏంటి, లేటెస్ట్ మానిటరీ పాలసీ ఏం చెప్తుంది, ఇట్లా ప్రతి దానిపైన కూడా మీకు ఖచ్చితమైనటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంది. సో మీకు చాయిస్ తీసుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఏముండాలి, ఈ కాన్సెప్ట్స్ మొత్తానికి సంబంధించినటువంటి కంటెంట్ మీ దగ్గర ఉందా? కంటెంట్ అంటే ఏంటి, ఒక డెఫినేషన్ మీరు అర్థం చేసుకున్నారు, ఈ డెఫినేషన్ను ఆథరైజ్డ్గా ఏమంటారు అనేటటువంటి కంటెంట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటుగా ఈ కాన్సెప్ట్కు ఈ కంటెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ డాటా మీ దగ్గర ఉందా? అసలు ఒక కాన్సెప్ట్కు సంబంధించి లేటెస్ట్ డాటా అంటే ఏంటి? ఇప్పుడు పావర్టీ చాప్టర్ చదవాలనుకున్నారు, పావర్టీ చాప్టర్ చదవాలనుకున్నప్పుడు పావర్టీకి లేటెస్ట్ డాటా ఏంటి? భారతదేశంలో సురేష్ టెండూల్కర్ కమిటీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా? రంగరాజన్ కమిటీకి సురేష్ టెండూల్కర్ కమిటీకి తేడా ఏంటి? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఈ అంశాలన్నీ కూడా మీకు లేటెస్ట్ డాటా ఎవరిస్తారనేది తెలియాలి. ఎన్ఎస్ఓ ఏ డాటా ఇస్తుంది, ప్లానింగ్ కమిషన్ ఇంతకుముందు ఏ డాటా ఇచ్చేది, నీతి ఆయోగ్ ఏం డాటా ఇస్తుంది, ఇట్లా ప్రతి అంశం పైన కూడా డాటా పైన మీకు స్పష్టత ఉండాలి. ఆ డాటాలో ఏ డాటా చదవాలి అనేది కూడా మీకు స్పష్టత ఖచ్చితంగా ఉండాలి. తర్వాత దాంతోపాటుగా మీరు చదివేటటువంటి క్రమంలో డౌట్స్ వస్తాయి. మరి ఈ డౌట్స్ మొత్తాన్ని క్లారిఫై చేసుకోవడానికి మీకు ఏమైనా రిఫరెన్స్ బుక్ ఉందా? నో, మార్కెట్లో లేదు. నేను మీకు భ్రమను కల్పించట్లేదు, మార్కెట్లో ఇట్లాంటి పుస్తకం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ 100 రోజులలో ఫస్ట్ మీకు ఒక ఫ్యాకల్టీ అసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఈ ఫ్యాకల్టీ అసిస్టెన్స్ అనేది అయితే మీకు అప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కంటెంట్ మొత్తాన్ని ఫ్యాకల్టీ ఇస్తాడు, మీకు లేటెస్ట్ డాటా ఏం చదవాలి అనేది మీకు ఇస్తాడు. తర్వాత మీ యొక్క డౌట్స్ మొత్తాన్ని కూడా క్లారిఫై చేయడానికి ఒక ఫ్యాకల్టీ అసిస్టెన్స్ అనేది అవసరం. మా దగ్గరనే అవసరం లేదు, ఎక్కడైనా సరే మీకు ఒక ఫ్యాకల్టీ అసిస్టెన్స్, మంచి మెంటార్, మంచి గైడ్ అవసరం.
సో ఇట్లాంటి పుస్తకాలే కాకుండా ఇండియాలో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి పుస్తకాలు కానీ, తర్వాత ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి పుస్తకాలు కానీ, అథారిటేటివ్ ఇండిసెస్ వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఒక కాంప్రహెన్సివ్ మెటీరియల్ కూడా మీకు కావాలి. కాంప్రహెన్సివ్ మెటీరియల్. సో ఈ కాంప్రహెన్సివ్ మెటీరియల్ బయట జరిగేటటువంటి పుస్తకాలను చదివినంత మాత్రాన కంప్లీట్ కాదు, కాంప్రహెన్సివ్ మెటీరియల్ కావాలి, దాంట్లో ఇవన్నీ ఉండాలి. సో అది ఉందా మీ దగ్గర? లేదు అంటే ఖచ్చితంగా ఒక ఫ్యాకల్టీ అసిస్టెంట్స్ కావాలి. సో ఈ 100 రోజులలో మీరు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజు కేవలం 2 గంటలు కేటాయిస్తే, ప్రతిరోజు కేవలం 2 గంటలు కేటాయిస్తే మీకు మేము ఈ 100 రోజులలో ఎకానమీలో 75+ మార్క్స్ని సాధించేటటువంటి స్ట్రాటజీతోటి 75+ మార్క్స్ని సాధించేటటువంటి కాన్సెప్ట్ను, కంటెంట్ను, డాటాను మరియు మీ యొక్క డౌట్స్ మొత్తాన్ని క్లియర్ చేసి కాంప్రహెన్సివ్ మెటీరియల్ని కోర్సులోనే ఇస్తాం. ఈ కాంప్రహెన్సివ్ మెటీరియల్లో కొన్ని పీడిఎఫ్స్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు, కొన్ని తీసుకోలేరు. సో పీడిఎఫ్ ప్రింట్ తీసుకోలేనటువంటి మెటీరియల్ను మీరు వెబ్సైట్లో, తర్వాత డెస్క్టాప్లో కూడా చదువుకోవచ్చు. డెస్క్టాప్లో కూడా చదువుకోవచ్చు అంటే దాదాపుగా మీరు ట్యాబ్లో కానీ పర్సనల్ కంప్యూటర్లో కూడా సో వేరియస్ మెథడ్స్ని ఉపయోగించి మీరు చదువుకోవచ్చు. మేము అది కూడా అల్లో చేస్తున్నాం. తర్వాత క్లాస్ రూమ్ నోట్స్ను మేము ప్రోత్సహిస్తాం, ఎందుకంటే మీకు క్విక్గా రివిజన్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. సో రోజు 2 గంటలు కాన్సెప్ట్, కంటెంట్, డాటా, డౌట్స్, కాంప్రహెన్సివ్ మెటీరియల్ని మీరు ప్రిపేర్ అవుతూ ఇదంతా ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీటిలలో మీరు ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఈ మెటీరియల్ని చదవాలి. ఓకే, మేము అప్లోడ్ చేసేటటువంటి నోట్స్ను చదివితే అప్పుడు మీకు ఈ మొత్తం కాన్సెప్ట్స్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితులలో ఉంటారు. అప్పుడు మేము కొన్ని మోడల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాం. మోడల్ క్వశ్చన్స్తో పాటు యూపీఎస్సీలో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్లో, ఇప్పుడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో లాస్ట్ 10 ఇయర్స్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద యూపీఎస్సీలో ఏం క్వశ్చన్స్ అడిగాడు వాటన్నిటిని కూడా డిస్కస్ చేసి మీరు నేర్చుకునేటువంటి కాన్సెప్ట్, కంటెంట్ తోటి, డాటా తోటి యూపీఎస్సీలో ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతున్నారా? ఎస్. అప్పుడు మీరు ఈ మొత్తం మోడల్ క్వశ్చన్స్ని చూసిన తర్వాత మా దగ్గర టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ని కనుక మీరు అటెంప్ట్ చేస్తే 100% మీ ప్రిపరేషన్ అయిపోయినట్టు. 100% మీ ప్రిపరేషన్ అయిపోయినట్టు. సో మీ ప్రిపరేషన్ ఎప్పుడు అయిపోతుంది? కాన్సెప్ట్, కంటెంట్, డాటా, డౌట్స్ ప్రతిరోజు కూడా మేము ఎకానమీ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ కూడా మేము పంపిస్తాం. ఎకానమీ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ వీటితోటి కనుక మీరు ఈ స్ట్రాటజీతోటి కనుక ముందుకు పోతే డే బై డే ప్రిపరేషన్ అంతా కూడా మేము క్లాస్ రూమ్లో ఇస్తాం. మీరు ఈ పర్టికులర్ స్ట్రాటజీతోటి కనుక మీరు ముందుకు పోగలిగితే నెగిటివ్ మార్క్స్ను మీరు ఫేక్ చేస్తూ కూడా కనీసం 75 మార్క్స్లలో 70 మార్క్స్ను తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప కోర్సులో మీరు జాయిన్ అయిన వాళ్ళు అవుతారు. సో మన కోర్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నది. సో చాలా తక్కువ ప్రైస్కు ఇప్పటికే మనము ఆల్మోస్ట్ 5 చాప్టర్లు ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ఓకే, 5 చాప్టర్లకు పైగా డిస్కస్ చేశాము. ఏపీ ఎకానమీని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ 5 చాప్టర్స్లో మీరు ఒక్కొక్క వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది మీరు ఇన్ని రోజులు ఏం కోల్పోయారు, ఇన్ని రోజులు మిమ్మల్ని ఎకానమీ ఎందుకు భయపెట్టింది అనేది మీకే అర్థమవుతుంది. ఎకానమీని ఇంత సులభంగా నేర్చుకోవచ్చా, ఇంత అథారిటేటివ్గా, ఇంత ఆర్గనైజ్డ్గా నేర్చుకోవాలనా అనేటటువంటి ఆశ్చర్యం కూడా మీకు కలుగుతుంది. మేము గ్యారంటీ ఇస్తున్నాం దానికి. సో ఆల్మోస్ట్ 5 చాప్టర్స్ అయిపోయినాయి. మిగతా చాప్టర్స్ని కూడా మేము ఇది లైవ్ క్లాస్ కాబట్టి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు డౌట్స్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది, కాంప్రహెన్సివ్ నోట్స్ ఉంటుంది. ఈ స్ట్రాటజీని మీరు ఫాలో కాగలిగితే 100% మీరు మరి ఏపీలో, ఏపీపీఎస్సీలో, గ్రూప్ 2లో 75+ మార్క్స్ని చాలా కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేసేటటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. ఓకే, సో ఈ 100 రోజులలో ఈ పాలసీని మీరు ఫాలో కండి. ఈ కాన్సెప్ట్ను మా దగ్గర జాయిన్ కాకుండా వేరే దగ్గర జాయిన్ అయినా సరే ఈ పర్టికులర్ అంశాలన్నీ కూడా మీరు నేర్చుకునేటటువంటి విధంగా ప్రయత్నం చేయండి. 100% మీరు మరి పరీక్షలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. సో ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాం 799 రూపీస్కే. ఈ ఆఫర్ ప్రైజ్లో కోర్సును తీసుకోండి. మీకు ఎగ్జామ్ వరకు కూడా ఈ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దట్ మీరు ఎగ్జామ్ మొత్తాన్ని కూడా రాసేంత వరకు కూడా మా కోర్సు ఉంటుంది. కాబట్టి రేపు రెగ్యులర్గా వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా మేము అప్డేట్ చేయబోతున్నాం. కాబట్టి దిస్ ఈజ్ ద వన్ స్టాప్ సొల్యూషన్
యాజ్ పర్ as ది ఎకానమీ ఈజ్ కన్సర్న్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. ఏం డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. విల్ డెఫినెట్లీ రిజాల్వ్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ ఆల్.